రేపు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరిపై, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కమిటీ విచారణ చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు కమిటీ హాల్ 1లో ఈ సమావేశం జరుగుతుంది. మార్చి 29న అసెంబ్లీ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి నినాదాలు చేస్తూ తుపాకీతో కాలుస్తాను అన్నట్లుగా చేతులతో సైగలు చేశారు అని ఆరోపణలున్నాయి. దీంతో సభలో దాదాపు 40 నిమిషాల పాటు గందరగోళం నెలకొంది. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై వీడియోలను పరిశీలించనున్న ఎథిక్స్ కమిటీ తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్ కు సిఫార్సులు జారీ చేయనుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. ఎస్ వేణు, మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఇప్పటికే వీడియోలు కూడా అక్కడ పంపించినట్టు తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీకి చర్యలు ఇప్పుడు తీసుకున్నారు. సో రేపు 11 గంటలకు ఆ కమిటీ భేటీ అవుతుంది. ఆ భేటీ లోపల కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఆ సంఖ్యలు కానీ, తన స్లోగన్స్, తను కడెన్సీని బెదిరిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు అవన్నీ కూడా వీడియో ఫుటేజ్ సేకరించారు. అది రేపు 11 గంటలకు కమిటీ హాల్ 1 లోపల కూర్చొని ఆ కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో కొంత ఆడియో కొంత క్లియర్ గా లేదు. సో దాన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాన్ని సభాపతికి నివేదిక రూపంలో అందిస్తారు. సో బిజినెస్ రూల్స్ ప్రకారం 278 to 287 వరకు కూడా ఈ కమిటీకి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అధికారాలు ఉంటాయి. ఈ రూల్స్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ అవి అభ్యంతరకరంగా ఉన్నట్లయితే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనిపై బీఆర్ఎస్ ఏమంటుంది? సో కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై అసలు అసెంబ్లీ సమావేశం 29 జరుగుతున్నప్పుడే అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం తెలిపి తనను సభ నుంచి ఎక్స్పెల్ చేయాలని కోరారు. కానీ స్పీకర్ దాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు. అయితే ఎథిక్స్ కమిటీలో కనుక కౌశిక్ రెడ్డి అనెథికల్ బిహేవియర్ కనుక ప్రూవ్ అయితే తన రిప్రిమెండ్, అందులో సభ శాశ్వతంగా సభ్యత్వాన్ని తొలగించవచ్చు, తనకు ఏదైనా శిక్ష విధించవచ్చు, ఆ శాసనసభ సమావేశంలో పాల్గొనకుండా తనకు కొద్ది రోజుల పాటుగా అటెండ్ కాకుండా తను నిషేధించవచ్చు. సో ఇట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం సభా వేదికగా చేసిన వ్యాఖ్యలపై అప్పుడే దుమారం రేగింది. సో దీన్ని బట్టి చూస్తే అనెథికల్ బిహేవియర్ తీవ్రతరంగా ఉంది కాబట్టి రిప్రిమాండ్ చేసే అవకాశమే చాలా వరకు ఉందంటూ కూడా కౌశిక్ రెడ్డిని వివరణ అడిగే అవకాశం ఉందా? సో రేపు ముఖ్యంగా ఆ రోజే సమావేశం 29 మార్చి నాడు ధరణిపై జరుగుతున్న సమావేశంలోనే కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని సభా వేదికగా మంత్రులు కోరారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు కూడా మొదటిసారి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి తనను కావాలని ఉసుగొల్పుతున్నారు, క్షమాపణ చెప్పించని కోరినా కూడా అప్పుడు అధిష్టానం ఎటువంటి స్పందన లేదు. దీంతో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నారు. కడియం శ్రీహరి కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహార తీరుపై వివరణ తీసుకునే ప్రశ్న అవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా వీడియో ఫుటేజ్ అంతా ఉంది. తను మాట్లాడిన స్లోగన్స్, వ్యాఖ్యలు తిరిగి క్షమాపణ చెప్పాలి అనంటా కూడా తను ఎటువంటి స్పందన లేకుండా తిరిగి మళ్ళీ స్లోగన్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కడియం శ్రీహరి. సో దీంతో ప్రస్తుతం రేపు ఈ కమిటీ కూర్చొని తమ హక్కుల ప్రకారం, ఆ రూల్స్ ప్రకారమే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 29న కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగిన ఘటన ఏది? సో ఇప్పుడు రేపు ఎథిక్స్ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో